నామములో అందరికీ వందనాలు. శుభోదయం. యేసయ్య మాట వినటానికి ఉదయకాశంలో ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మన ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకంలోనికి పంపెను. మనల్ని ప్రేమించిన యేసు ప్రభువారు సమస్తమును మనకు నేర్పించి దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండడానికి మన ఆయన చూపిన ప్రేమ, ఆయన కృప కొరకు మనం ఎంతో కృతజ్ఞతలై ఉన్నాం. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు పూజింపబడడానికి వస్తారు, కానీ యేసు ప్రభు మనకు నేర్పించడానికి వచ్చాడు. మన జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో తండ్రిన దేవునికి ఇష్టమైన బిడ్డలుగా తీర్చిదిద్దడానికి వచ్చాడు. ఈరోజు ఆయన మనకు నేర్పించిన ఒక ప్రత్యేకమైన పాఠం, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి. అవును, యేసు ప్రభువారు మనుషుల జీవన శైలి గురించి ఆయన నేర్పించాడు. సమాజంలో మనం ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఎలా మనం పాటించాలో నేర్పిస్తున్నాడు. ధర్మం ఎలా చేయాలో నేర్పిస్తా ఉన్నాడు. అలాగే ప్రార్థన ఎలా చేయాలో, పరలోకపు తండ్రికి మనం అంకితం ఎలా ఉండాలో నేర్పించాడు. ఈ దినము ఒక భక్తుడు ఆచార విధమైన ఉపవాసమా, ఆత్మీయమైన ఉపవాసమా, ఆ రెండిటికి ఉన్నటువంటి తేడాను ప్రభు మనకు తెలియజేస్తూ, ఎటువంటి ఉపవాసం ఉండటం ద్వారా పరలోకపు తండ్రి అంగీకరిస్తారు, ఆయన ఇష్టపడతారు, అది ఈ దినము మనకు ఆయన నేర్పిస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్య పాదాల యుద్ధం నేర్చుకుంటున్న మనము ఆయన పరిశుద్ధమైన లేఖన భాగాన్ని ఆధారము చేసుకొనొచ్చు. ఆయన చెప్పే ప్రతి మాటలు మన హృదయాంతరంగంలో అభ్యసించగలిగితే అది మనకు ఎంతో దీవెనకరమని ఉదయకాశంలో ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలాసార్లు మన ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు అనేకమైన శుభకార్యాలకి వెళ్తాం, అనేక కార్యకలాపాల్లో మనము మన ప్రెజెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఆహ్వానించే వారు మీరు రాకపోతే కుదరదు, మీరు రావాలి, మీరు తినకపోయినా త్రాగకపోయినా మా కార్యక్రమంలో పాల్గొనాలి అని బలవంతం చేసినప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళి తీరుతాం. వెళ్ళినప్పుడు అక్కడ ఏమి తీసుకోము, వారు భోజనం చేసినా చేయమంటాం. అక్కడ అందరికీ మనం తెలియచేస్తాం ఏమని, నేను ఉపవాసం ఉన్నానని, నేను తినకూడదని, తాగకూడదని మనల గురించి మనం చెప్పుకుంటాం. యేసు ప్రభు బోధించే బోధనలో రెండు విషయాలను బోధించాడు. మనుషులకు కనబడవాలని ఉపవాసం ఉండకూడదు. మనుషులకు కనబడవాలని మీ ముఖము వికారం చేసుకోవడం కానీ, చింతించడం కానీ, మీరు విచారం ఉండడం కానీ, ఏ మనిషి చూసినా అయ్యో ఉపవాసం ఉన్నారట, అయ్యో వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు అని మీ గురించి కనుక వారు మాట్లాడితే అక్కడ మీ ప్రతిఫలం పొందుతున్నారు. మనుషులు మీకు పొగట్టడం, మనుషుల ద్వారా మనుషుల దగ్గర మీరు ఎక్స్పోజింగ్ అవ్వడం దేవునికి ఇష్టం లేదు. ఆ ఉపవాసము ఫలితాలను మనకు ఇవ్వదు. అందరూ ఉపవాసం ఉన్నారు, ఇదిగో వీళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు అని అందరి ముందు మనం తెలియచేయడం అది ఈ వాక్యానికి సరిపోదు. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన జీవితము రహస్యమందున్న చూస్తున్న నీ తండ్రికి కనబడాలని చేయాలి, కానీ మనుషులకు కనబడవాలని నేను ఉపవాసము ఉండుట అది దేవునికి అంగీకారము కాదు.
మనుషులు ప్రశంసించినది దేవుని చేత కాదు, కానీ దేవుని చేత ప్రశంసించబడిన వాడు ప్రజల చేత నిరాకరించబడు. నీ ఉపవాస ప్రార్థనకి అభ్యంతరంగా ఉన్న ఏదైనా నువ్వు దానిని విడిచిపెట్టాలి. రహస్యమందున చూసిన తండ్రికి ఉపవాసం ఉండాలి. ఎలా చేయకూడదు అంటే, మన ఉపవాసం ఉన్నామని అందరికీ తెలియజేస్తూ ఉపవాసం చేయకూడదు. మన ముఖము వికారంగా ఉంచకూడదు. మనము చాలా విచారంగా ఉన్నట్టుగా మనసంతా కూడా ఒక విధంగా విచారంతో నిండిపోయినట్లుగా కనబడకూడదు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను ఉపవాసం ఉన్నానని చెప్పకూడదు. ఇది ఉపవాసంలో చేయకూడని విధానం. రెండోది, మనం చూసినప్పుడు ఎలా ఉపవాసం ఉండాలి యేసయ్య చెప్తాడు, రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి కనబడాలి. ఇటీవలన మనం నేర్చుకున్నాము, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గది తలుపులు మూసుకొని ప్రార్థన చేయవలను అంటాడు యేసు. నా సహోదరి, నా సహోదరుడా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు బయట నువ్వు పని చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఫంక్షన్కి వెళ్ళకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు నీ పరలోకపు తండ్రికి నీ మనసులో ఉన్న ఆ బాధ, విచారము ప్రభుతో పంచుకున్నట్లుగా రహస్యముగా చూస్తున్న నీ తండ్రి ఎదుట నువ్వు భారము కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఉపవాసం ఉన్నామని ఎవరు నిన్ను పోల్చకూడదు. అందుకై నీ తలకు నూనె రాయాలి, నీ ముఖం శుభ్రంగా కడుక్కొని నువ్వు నిత్యం ఎలా ఉన్నావో ఆ రీతిగానే ఫ్రెష్గా మంచిగా ఉండు. నీ ముఖంలో ఎలాంటి వికారం అనేది కనబడనీయకూడదు. నువ్వు ఎవరికి చెప్పకూడదు. ఇది రహస్యం. అందుకే ఉపవాసం ఉన్నప్పుడు ట్రావెలింగ్ చేయడం కానీ, పనిపాట్లు చేయడం కానీ, ఫంక్షన్కి వెళ్ళడం కానీ ఈ వాక్య ప్రకారం నిషేధించబడినది. రహస్యంగా చూస్తున్న తండ్రికి ఒక పూట ఉపవాసం ఉన్నా, ఒక రోజు ఉపవాసం ఉన్నా, 2 రోజులు ఉపవాసం ఉన్నా, నీ ఇంటి ఎద్దనే ఉండి నీ గదిలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగానో గోజాడి బిడగా ఉండాలి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ ఉపవాసానికి ప్రతిఫలం ఇవ్వాలి. నెహెమ్యా అనే ఒక భక్తుడు తన డ్యూటీ చేస్తూ తన ఇంటి యొద్ద ఏమీ తీసుకున్నాక కఠినమైన ఉపవాసం ఉన్నాడు. అది ఎంత శోధన అంటే, తను గిన్నె అందించే వ్యక్తి ఏ ఆహార పదార్థాలైనా, ఏ పానీయములైనా ఆయన రుచి చూచి రాజుగారికి అందించాలి. కొన్ని దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అతను రుచి చూచటం లేదు, అన్నపానములు తీసుకుంటం లేదు. కొన్ని దినాలు ఉపవాసం, గుండెలో ఉన్న భారము దేవాలయం కట్టబడాలి, దేవుని ప్రజలు సురక్షితంగా ఉండాలని. ప్రియ సహోదరి, సహోదరుడు, నువ్వు దేనికోసం ఉపవాసం అంటున్నావు? నీ కుటుంబం మార్పు కోసమా? నీ గదిలో కూర్చో, వాక్యం చదువు, ప్రభువు నీతో మాట్లాడే వరకు కనిపెట్టు. దేవుని సన్నిధిలో ఆ దినమంతా గడుపు. దేవుని పాదాల దగ్గర నువ్వు ఎప్పుడైతే భారము కలిగి ప్రార్థన చేస్తావో, నీ సమస్యలు దేవుడికి స్పష్టంగా చెప్పి దేవుని పాదాల యొక్క ప్రార్థన చేస్తావు, రహస్యముగా చూచుచున్న మన పరలోకపు తండ్రి నిశ్చయంగా జవాబునిస్తాడు. రహస్యములో చేయనది బహిరంగంగా ఆయన దానికి జవాబు ఇస్తున్నాడు. దావీదు భక్తుడు అంటాడు, ఇరుకునందు నేను మొరపెట్టి తిని విశాలమైన స్థలంలో ఆయన జవాబు ఇచ్చాడు. అవును, నీ కుటుంబంలో మార్పు కొరకు కానీ, నీ కుటుంబంలో నా అనేక అక్కర్తల కొరకు
కానీ, అనేక శ్రమల కొరకు కానీ, బాధల కొరకు కానీ, ఇబ్బందులు ఇరుకుల కొరకు కానీ విచారిస్తున్నావా? బాధపడద్దు. మనకు ఒక తండ్రి ఉన్నాడు. మన గదిలోనికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు రహస్యమందు చూచుచున్న మన తండ్రి నిశ్చయముగా మన ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చువాడై ఉన్నాడు. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. హృదయంతరంగంలో ఎలా ఉపవాసం చేయాలో, ఎలా చేయకూడదో ఈ రెండు విషయాలు గమనించి గుర్తించి మనం చేయగలిగినట్లయితే పరలోకపు తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఒక రకమైన ఉపవాసం మనుషులకు కనబడాలని వారందరికీ చెప్పుకుంటారు. మనసు వికారంగా ఉంటారు, విచారంతో ఉంటారు. ఏమి నీ ముఖం వాలిపోయిందని 10 మంది అడిగినప్పుడు అది మనుషులకు కనబడేటటువంటి ఉపవాసం. దాని ద్వారా ప్రతిఫలం మనకు రాదు. దేవునికి కనబడే ఉపవాసం ఏది అంటే, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు పని చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు. నువ్వు దేవుని పాదాలు యొక్క ఆ రోజు ఏ సమస్యలు నువ్వు కలవరపరుస్తుందో, ఏ సమస్యను బట్టి నువ్వు బాధపడుతున్నావో ప్రభుతో వెళ్ళి మాట్లాడాలి. ఉపవాసం గురించి ప్రవక్త యెషయా ద్వారా ప్రభు 68వ అధ్యాయంలో చాలా వివరంగా రాస్తాడు. ఆ రోజు ఎవరి చేత మనం పని చేయించకూడదు, గాయపరచకూడదు, ఎవరికి బాధ పెట్టకూడదు, కాని మాటలు పలకకూడదు, ఎవరికి విరుద్ధంగా కార్యములు చేయకూడదు. ఆ రోజు ప్రభు యొక్క మంచి పనులు చేస్తూ ఏ పని ద్వారా అయితే మనము ఇతరులకు బాధ కలిగినట్లు జ్ఞాపకం వస్తుందో వారికి మంచి చేయాలి. పేదవాడు కనబడినప్పుడు ఆ పూట మనము తినకుండా ఉన్నాము కదా, అదొక పేదవానికి మనము ఆహారం పెట్టాలి. ఏ పూట మనము భోజనం చేయట్లేదో ఒక బీదవాడు కనబడినప్పుడు తృప్తిగా భోజనం పెడదాం. దేవుడు అలా మనకు చూస్తున్నాడు. ఎందుకంటే మన మనసులు తెలుసు, ఈరోజు నేను భోజనం చేయట్లేదు, కానీ నా ప్రభు పేరిట ఒక పేదవానికి నేను ఆహారం పెడతాను. ఈ మనుషుల్ని చూసారా? ఇది దేవునికి ఇష్టం. దేవుని పేరిట ప్రేమపూర్వకంగా మనం చేసే ప్రతి పని రహస్యంగా చూస్తున్న మన తండ్రి మెచ్చుకుంటాడు. మనం ఒకరికి భోజనం పెడితే దానికి ప్రతిఫలంగా మన కుటుంబం అంతటికీ ఆయన భోజనం పెడతాడు. మనం ఒకరికి సహాయం చేస్తే దానికి ప్రతిఫలంగా మన కుటుంబం అంతటికీ ఆయన సహాయం చేస్తారు. ఏదైతే మనకు కావాలని మనం కోరుకుంటున్నామో ప్రజలకు కనీసం కొంచెమైనా చేయాలి. కాబట్టి ఉదయం ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి తను ప్రత్యక్షంగా అందరికీ కనబడాలని చేస్తే అది దీవెనకరము కాదు. కానీ రహస్యంగా చూస్తున్న తండ్రి అన్ని చూస్తున్నాడని విశ్వాసంతో చేస్తే ఆ దేవుని ఎదుట ఆ విధంగా కనుక ఉపవాసం ఉండగలిగితే నిశ్చయంగా దేవుడు అంగీకరించి ఆశీర్వదించేవాడు ఉన్నాడు. మరి అట్టి ఉపవాస జీవితము, అట్టి నిబంధన నియమము కలిగిన జీవితము ప్రభులో అంత పటిష్టంగా ఆత్మీయత కలిగిన జీవితం కావాలని దేవునికి ప్రార్థన చేసుకుందామా? రండి, తలనుంచుకుని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. అనేక సార్లు మేము ఉపవాసం ఉంటున్నాం, కానీ ఎందుకు మీకు వినబడలేదు, ఎందుకు మీరు మాకు సహాయం చేయట్లేదని కలవరపడుతూ మేము ప్రశ్నిస్తూ ఉంటాం. ఈరోజు మీరు మాకు నేర్పించారు. మనుషులకు కనబడాలని ఒక ఉపవాసం, తండ్రికి కనబడే ఉపవాసం, ఏ ఉపవాసం చేయడం ద్వారా ప్రతిఫలము, ఏ ఉపవాసం ద్వారా ప్రతిఫలము లేదో స్పష్టంగా మాకు వివరించారు. వందనాలు. పరిశుద్ధుడా, మీకు కనబడే ఉపవాసం మేము చేయాలి, మీకు ఇష్టమైన ఉపవాసం మేము చేయాలి. మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండి మీ చేతుల మీదుగా ప్రతిఫలము పొందే భాగ్యము అనుగ్రహించండి. పరిశీలన వల్ల కానీ, ప్రభు వేషధారుల వల్ల కానీ కాకుండా
ఉండకుండా ఆత్మీయులుగా మీకు ఇష్టమైన వారుగా మేము ఉపవాసం ఉండే భాగ్యం అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో ఈ మాటలు అనేక మందికి దీవెన కలిగించండి. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునండి. ప్రార్థన ఏకీభవించి వాక్యం ఉంచునని దేవుడు ప్రతి హృదయానికి దీవెన అనుగ్రహించి వారు ఉపవాసం ఉండే కన్నీళ్లు కార్చినప్పుడు వారి సమస్త అక్కర్తలు తీర్చు. ఈ దినం గొప్ప కార్యములు వారి జీవితాలు జరిగించు. మా ప్రార్థన విన్నందులకు మాకు ప్రతిఫలము దయచేసిన కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి ప్రార్థిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ఆమేన్. అందరికీ షాలోమ్.